ప్రతి తల్లిదండ్రికి వారి పిల్లలంటే ప్రాణం కదా. అయితే వారి భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ మాత్రమే సరిపోతుందా, లేక ప్రాపర్టీ కూడా అవసరమా? తల్లిదండ్రులు పిల్లలకిచ్చే గొప్ప గిఫ్ట్ ఏంటి? చాలా మంది పేరెంట్స్ కూడా మా పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి ఎడ్యుకేషన్ ప్రయారిటీ ఇస్తూ ప్రాపర్టీ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటారు. బట్ వాట్ ఈస్ మై సజెషన్ ఈస్, మీ పిల్లల ఎడ్యుకేషన్ అప్ టు ది మార్క్ వాళ్ళు ఎక్స్పెక్టెడ్ వరకు కంటిన్యూ కావాలంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రాపర్టీ కొనాల్సిందే. ఎందుకంటే వాళ్ళ కేజీ నుంచి 10th క్లాస్ లోపే మీరు ఇంత ఇబ్బంది పడుతుంటే ఎడ్యుకేషన్ కి, భవిష్యత్తులో వాళ్ళకి ఐఐటి సీటు, నీట్ సీటు, ఎడ్యుకేషన్ కోసం అబ్రాడ్ కి వెళ్ళాలంటే ఖచ్చితంగా బ్యాంక్ లో ప్రాపర్టీ మాటిగే చేయాలి కదా. నిజంగా ఎమర్జెన్సీ అవసరం కోసం కూడా మీకు షూరిటీ కావాలంటే కూడా ప్రాపర్టీ చూపించాలి కదా. దాంతో పాటుగా ఎడ్యుకేషన్ పైన ఆడపిల్లల తల్లిదండ్రులు ఇంట్రెస్ట్ చూపిస్తారో చూపిరో నాకు తెలియదు, కానీ ఆడపిల్లల మ్యారేజ్ మాత్రం ఘనంగా చేయాలని ప్రతి తల్లిదండ్రులు అనుకుంటారు కదా. లైఫ్ లో ఏ కష్టం కూడా నా కూతురికి దగ్గరగా రాకుండా ఉండాలంటే తన చుట్టూ ఒక కోట కట్టాలి. ఆ మ్యారేజ్ టైమ్ లో కూడా ప్రాపర్టీ చూపించాలి కదా. సో ఫర్ దెమ్, ఫర్ దేర్ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఎంతైతే ఇంపార్టెంటో దాంతో పాటు ప్రాపర్టీ కూడా అంతకంటే ఎక్కువ ఇంపార్టెంటే. రేపు పొద్దున బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఎడ్యుకేషన్ కి అబ్రాడ్ లోకి వెళ్ళి చదువుకోవాలన్నా, మ్యారేజెస్ కోసమైనా ప్రాపర్టీ ఇంపార్టెంట్ కనుక ఆల్టర్నేట్ గా ఎడ్యుకేషన్ తో పాటు రియల్ ఎస్టేట్ లో కూడా మీ పిల్లల కోసం ఇన్వెస్ట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకు భవిష్యత్తులో మీరు ఇచ్చిన ఒక గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రాపర్టీ అవుతుంది.